మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్లో అంబేద్కర్ చౌరస్తా వద్ద గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముద్రాజ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ మరియు గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని చెంగయ్య యాదవ్ హాజరై ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు చైర్మన్ రామరెడ్డి, గట్కేసర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సగ్గు అనిత, గట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, గణాపురం మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, కొంతం అంజిరెడ్డి, ముల్లి జంగయ్య యాదవ్, మేరుగు నరేష్ గౌడ్, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటుకల కృష్ణారెడ్డి, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ 107వ జయంతి జరుపుకుంటున్నాం. గౌరవనీయులు పెద్దలు మన ఇందిరాగాంధీ గారు తొలి మహిళా ప్రధానమంత్రిగా మన ఇండియాని మార్పు తెచ్చిన మహిళ, మన ఇండియాని ముందుకు నడిపిస్తూ మార్పులలో ముందున్న మహిళగా మాకు ఇవాళ మహిళలకు ఈ ఛాన్స్ వచ్చిందంటే అలాంటి మహిళ ముందు ప్రధానమంత్రి అయ్యింది కాబట్టి మనకు ఆమె స్ఫూర్తితోటి మనం ఈ గట్కేసర్ మున్సిపాలిటీ కూడా ఎంతో డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో కూడా ఉంది. అలాగే మన కాంగ్రెస్ పాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా మహిళా శక్తి అనే క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1 కోటి మంది మహిళలు కూడా కోటీశ్వర్లు కావాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇవాళ అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ కూడా ఇవాళ వరంగల్లో చేస్తుండ్రు. అన్ని గట్కేసర్ మున్సిపాలిటీలో కానీ అన్ని మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుడతా అని చెప్పడం జరిగింది. అలాగే మన ఈ కార్యక్రమానికి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రతి ప్రోగ్రామ్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించింది. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత బాగా గృహజ్యోతి పథకం కానివ్వండి, మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ కానివ్వండి, అన్ని విధాల అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి అన్న గారి ప్రభుత్వం. అలాగే ఇందిరామ్మ గారి స్ఫూర్తితోటి మనమందరం ముందుకోవాలని కోరుకుంటున్నాం. ఇందిరాగాంధీ గారి 107వ జయంతి సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్తకు నాయకునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇందిరాగాంధీ గారు అంటేనే పేదలకు ఒక దేవత లాంటిది. ఎందుకంటే ఆనాడు 1974 కానీ 74 తర్వాత మనకు ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఎన్నో బంగ్లాదేశ్తో కానీ పాకిస్తాన్తో కానీ ఆమె డైరెక్ట్ సైన్యంలో ఉండి ఒక బంకర్లో ఉండి కూడా పోరాటం చేసి మన సైన్యాన్ని చూసుకుంటా ధైర్యం చెప్పి అక్కడనే ఉండి ఉద్యమం చేసిన ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు. అలాగే పేదలకు ఆనాడు గరీబ్ హఠావో నినాదంతో ప్రతి ఒక్కరికి హరిజనులు కానీ గిరిజనులు కానీ భూములు పంచి మనిషికి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇచ్చి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి మళ్ళీ బ్యాంకులో అకౌంట్ లేకుండా కూడా బ్యాంకులను జాతీయం చేసి ఆనాడు ప్రతి ఒక్కరికి అప్పుడు 5 ఎకరాలు ఉంటేనే బ్యాంక్ అకౌంట్ ఉంటుండే, కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండి బ్యాంకు లావాదేవీలను నడిపించాలనే ఉద్దేశంతో ఆనాడు ప్రతి ఒక్కరికి బ్యాంకులను జాతీయం చేసి ప్రతి ఒక్కరికి అకౌంట్ ఓపెన్ చేసి వాళ్లకు బ్యాంకుల ద్వారా ఎన్నో స్కీములు ఇచ్చి ఆదుకున్న మహిళ ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ళనే, ఆ ఇందిరమ్మ ఇచ్చిన భూములనే ఈనాడు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎంతో మందికి ఉపాధి కలుగుతున్నది. ఆ భూములతోనే ఈనాడికి కూడా ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నాయి. అంటే ఇందిరాగాంధీ లేకపోతే మన దేశాన్ని విచ్చలవిడిగా నెహ్రూ చనిపోయినాక విచ్చలవిడిగా చేసే కుట్రలో భాగంగా అప్పుడు కొంతమంది జాతీయ నాయకులు వాళ్ళందరూ విచ్చలవిడిగా చేస్తుంటే ఆ మహిళగా ఇంట్లో ఉండకుండా ఒక మహిళా శక్తిగా మన దేశాన్ని కాపాడిన మహిళ ఇందిరాగాంధీ గారు. అలాంటి నాయకురాలు మన ఆ పార్టీలో ఉండడం మన గొప్పతనం. ఆమె జయంతి కానీ వర్ధంతులు కానీ మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నాయకులు అందరూ చేసుకోవడం చాలా సంతోషం. ఇలాగనే ఆమె స్ఫూర్తిని ఆమె నడిపించిన నడకని మనం ఆమె బాటలో నడుచుకుంటూ ప్రతి ఒక్కరిని పేద ప్రజలను ఆదుకుంటారని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈనాడు అందరి పేద ప్రజలకే మేలు జరిగే విధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అందులో భాగంగానే వజ్రేష్ అన్న గారికి ఈ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ ఇచ్చి ప్రతి ఒక్క బాధ్యత
బరువు అతని మీద పెట్టి ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కానీ మున్సిపల్ అభివృద్ధి కానీ ఇప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చి హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ కూడా మొన్ననే అధ్యక్షన చెప్పారు. అలాగే రోడ్లు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకుంటుందంటే ప్రజాపాలన కాంగ్రెస్ పాలన అది ఇందిరమ్మ ఇచ్చిన రాజీవ్ గాంధీ ఇచ్చిన స్ఫూర్తితోని ఈనాడు రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు మా ప్రియతమ నాయకురాలు రాష్ట్ర దేశ రాజకీయాలలో ఒక ఆదర్శమైన పరిపాలన చేసి అటువంటి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా గట్కేసర్ మండలంలో మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామో ఇందిరాగాంధీ దేశానికి ఎనలేని సేవ చేసింది. ఆమె చేసిన సేవలు మర్చిపోలేని. ప్రతి ఊరికి పోతే ఆమె సేవల వల్ల వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినాం. దేశాన్ని మొత్తం మార్పు రకంగా ప్రయాణించింది. ఇందిరాగాంధీ ఆనాడు చేసినటువంటి సేవలు మరవలేని గనుక ఆమె జయంతి కార్యక్రమంలో బ్రహ్మాండంగా మా నాయకులందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో ఇందిరమ్మ కమిటీల ద్వారా కార్యక్రమాలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ ఉమ్మడి గట్కేసర్ మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఆయన దృష్టిలో పెట్టుకొని నిన్ననే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్, మార్కెట్ చైర్మన్, పార్టీ కలిసి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ గట్కేసర్లో చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఏదైతే ఆ సమస్యలన్నీ కూడా ఇందిరాగాంధీ పేరు మీద పెట్టి ఇందిరమ్మ కమిటీల ద్వారా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తాం.